ఆ తర్వాత గనులను ప్రభుత్వ రంగానికే రిజర్వ్ చేస్తూ కూడా చట్టం చేసింది. ఇవన్నీ 1990 కంటే ముందు కేంద్ర ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు, నిర్ణయాలు. కానీ 1990లో కేంద్రంలో పివి నరసింహారావు ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టింది. దాంతో సీన్ మారింది. 1990 తర్వాత కొత్త చట్టాలు రావటం మొదలైంది. మొట్టమొదట ప్రైవేటు సంస్థలను ఆహ్వానించడానికి వీలుగా పెద్ద పెద్ద సంస్థలు తమకు అవసరమైన బొగ్గును తామే ఉత్పత్తి చేసుకునేందుకు వీలుగా చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత తమకు అవసరమైన బొగ్గు తామే ఉత్పత్తి చేసుకునే సంస్థల్లో ఒక సగం బొగ్గును బయట అమ్ముకునేందుకు, ఓపెన్ మార్కెట్ లో అమ్ముకునేందుకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలు వచ్చి బొగ్గు తవ్వడానికి కూడా అనుమతినిస్తూ చట్టాలు చేసింది. ముఖ్యంగా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విదేశీ సంస్థలతో సహా ఎవరైనా సరే 100% పెట్టుబడులు పెట్టి బొగ్గు తవ్వుకోవచ్చు అని చెప్పేసి నిర్ణయం చేసింది మోడీ ప్రభుత్వం. అంతేకాదు బొగ్గు బ్లాకులను వేలంపాట పెట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పాలని కూడా నిర్ణయం చేసింది. ఈ వేలంపాట పెట్టే ప్రక్రియలో పాల్గొని బొగ్గు బ్లాకులు సంపాదించుకున్నోళ్లకు పర్యావరణ చట్టాలు, సంక్షేమ చట్టాలు అడ్డమవుతున్నాయట. అందుకని మోడీ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు సులభతరం చేస్తూ కార్మికుల సంక్షేమం పట్టించుకోకపోయినా పర్వాలేదనే పద్ధతుల్లో సరళీకరిస్తూ చట్ట సవరణలు చేసింది. ఆ తర్వాత మరో సవరణ చేసింది. అసలు ఒకసారి ఆక్షన్ అయితే, వేలంపాట అయిపోతే బొగ్గు బ్లాకులు పొందినటువంటి ప్రైవేటు సంస్థలకు అన్ని రకాల అనుమతులు ఇచ్చేసేయాలిగా, ఏ ఆంక్షలు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి చట్ట సవరణ చేసింది. ఇంత దుర్మార్గంగా చట్టాలు పూర్తిగా తిరగరాసింది మోడీ ప్రభుత్వం. ఇప్పుడు 170 చట్టం పరిధిలో ఉన్నటువంటి భూముల్లో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పినప్పటికీ తవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే 170 చట్టం అడ్డం ఉంది. అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు లేదా గిరిజనులతో కూడుకున్న సొసైటీలు మాత్రమే చేయాలి. కాబట్టి కోయగూడెం 2021లోనే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తవ్వకాలు మొదలు కాలేదు. సత్తుపల్లిలో తవ్వకానికి అవకాశం ఉన్నప్పటికీ సింగరేణి భూమిస్తే తప్ప ఓబీ డంప్ వేయడానికి అవకాశం లేదు. అందుకని అక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు నమ్మి ఓటేస్తే కిషన్ రెడ్డి బొగ్గు మంత్రిగా తయారై సింగరేణిని కాపాడే పని కాకుండా సింగరేణికి ఉరితాడు బిగించేటువంటి నిర్ణయం చేసిండు. ఇప్పుడు 4 రోజుల కిందనే భూముల వినియోగానికి సంబంధించినటువంటి రూల్స్ను సవరిస్తూ ఆదేశాలు జారీ చేసిండు. దాని ప్రకారం ప్రభుత్వం చేతుల్లో ఉన్న భూమి, సింగరేణి చేతుల్లో ఉన్న భూమి ప్రైవేటు వాళ్లకు లీజుకి ఇవ్వచ్చు. ఒకసారి లీజుకి ఇచ్చిన తర్వాత వాళ్ళు మైనింగ్ చేయొచ్చు. దీంతో ఇప్పుడు కోయగూడెంలో మైనింగ్ చేయడానికి అవకాశం వచ్చింది, సత్తుపల్లిలో మైనింగ్ చేయడానికి అవకాశం వచ్చింది. రేపు శ్రావణపల్లి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే వేలంపాటలో శ్రావణపల్లి బ్లాకును కూడా చేర్చిండ్రు. ఇప్పుడు సింగరేణి గుర్తించిన 15 బ్లాకులు కూడా వేలంపాటలో పెట్టడానికే సిద్ధంగా ఉంది తప్ప మోడీ ప్రభుత్వం సింగరేణికి ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఈ సందర్భంగా సిపిఎం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది, గతంలో తెలంగాణ కోసం మేం కొట్లాడినామని చెప్పి పార్టీలన్నీ పోటీపడి చెప్పుకున్నాయి. సింగరేణిలో సకల జనుల సమ్మెలో మేమున్నామని యూనియన్లన్నీ పోటీ పడుతున్నాయి. తెలంగాణ వచ్చింది కానీ సింగరేణి పోతున్నది. మరి సింగరేణి పోతుంటే, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సింగరేణిలో ఉన్న యూనియన్లన్నీ మరో సకల జనుల సమ్మెను మరిపించే విధంగా ఐక్య ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉంది. అధికారులతో సహా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. అంతేకాదు తెలంగాణ కోసం కొట్లాడినమని చెప్పుకునే పార్టీలన్నీ ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు కదలాలి. సింగరేణి పరిరక్షణ కోసం అందరూ ఐక్య ఉద్యమానికి సిద్ధపడాలని చెప్పి సిపిఐఎం కోరుతున్నది. అందుకోసమే ఈ యాత్ర సందర్భంగా సింగరేణి కార్మికులకు, తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరం ఐక్య ఉద్యమం చేయకపోతే సింగరేణిని కాపాడుకోలేం. ఐక్య ఉద్యమం చేస్తే కాపాడుకోగలుగుతాం. తెలంగాణ ప్రజలు కదిలితే రాదనుకున్న తెలంగాణ వచ్చిందని మీరే చెప్తున్నారు. ఇప్పుడు సింగరేణిని కాపాడుకోలేమా? తెలంగాణ ప్రజలందరూ కదిలితే. అందుకనే అందరూ కదలాలి, ఐక్యంగా కదలాలి. జెండాల విభేదాలు, యూనియన్ల విభేదాలు, పార్టీల విభేదాలు పక్కన పెట్టి ప్రజల కోసం ఐక్యంగా కదలాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు ఉన్నది. అందుకే
అందరూ ఐక్య పోరాటానికి సన్నద్ధం కావాలని సిపిఎం నుంచి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం.